జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం రవాణా టెండర్ల స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి. గురువారం నిర్వహించిన ఈ దాడుల్లో ఒక లగ్జరీ కార్తో పాటు 94.5 లక్షల విలువైన ఖరీదైన వాచ్లు, లెక్కల్లో చూపని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈడీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, విజయ నరసింహారెడ్డి, అలాగే వల్లు సందీప్, కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్లకు చెందిన 5 ప్రాంగణాల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆస్తుల డాక్యుమెంట్స్ తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఐటీ సలహాదారు రాజశేఖర్ రెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. వారిని ప్రత్యేక PMLA కోర్టులో హాజరుపరచగా జూన్ 25 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కుంభకోణానికి రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్టు ఈడీ గుర్తించింది. ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న సమయంలో తన రాజకీయ పరిపాలన ప్రభావాన్ని ఉపయోగించి అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అతని సన్నిహితుడితో కలిసి మద్యం రవాణా టెండర్ల విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపించింది.